ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నవాగు ఇయ్యాల. జగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెయ్యాల. అడవి పూలు పూసాయమ్మ ఎన్నెలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. ఆశలున్నాయి ఎన్నో ఊసులు పంచుకున్నాయి, కలిసే తోడుగా బతికేలా. గువ్వలు గూడు కట్టుకున్నాయి గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి, కాలం కలిసే రావాలా. ఈ అడవే మా ఊరు కారడవే కన్నూరు, ఈ చెట్టు సేవలు మాకు చుట్టాలే. మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు, మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దయించు తల్లి. మీరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల. కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనసుల బతుకుల్లో తొలిపొట్టు పొడవాల. అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. ఎన్నాళ్ళు ఈ గూడానికి మా అయ్యా అదే మీ బావ రాజమై నాయకుడు, ఆయనకి సలహాదారు నువ్వు కదా. నీ తాణంలో ఆ కోడంగడి ఏంటని అనుమానంగా ఉందా, లేక నీ తాణం పోతే నీ గౌరవం పోద్దనుకుంటున్నావా ఏంటి? కమల ఊరెళ్ళిందా అంటే ఎంతసేపు నువ్వు నాతో అబద్ధం చెప్తున్నావా ఏంటి మావయ్య? కమలి ఊరెళ్ళినట్టు మా అన్నకి తెలీదా? ఏదో మా వాళ్ళ సరస్వమ్మ. ఈ మధ్య జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తా ఉంటే రఘుబాబు మా పక్కన లేని లోటు మాకు బాగా కనపడుతుందమ్మా. మిస్సులతో మిస్బిహేవ్ చేయాలన్నా కృష్ణ అనే మిస్చీఫ్ మాత్రమే చేస్తాడని చెప్పారే. హే పల్లవి, కృష్ణ మిస్చీఫ్ కాదు, మిస్సుల టీంకి చీఫ్. అంటే ఎవరికి ఏ కష్టం వచ్చినా చిటికలో ఆదుకొని వాళ్ళ కష్టాలను తీర్చే గోవిందుడు, అందరినీ అలరించి మురిపించే మురారి, మనం ఉన్న చోటునే నందనవనంగా మార్చే నందగోపాలుడు, టోటల్ గా అప్పుడప్పుడు చిలిపి పనులు చేసే చిలిపి కృష్ణుడు అనుకో. అబ్బో చాలా కవిత్వమే ఉందే. చెప్పు చెప్పు. ఏ టెస్టింగా? అయితే కాసుకో. ఒక్క నిమిషం ఆగాగు. ఇప్పుడు చెప్పు. ఏంటిది? ఇంటర్వ్యూ. హలో, నాలాంటి వాళ్ళని చేయాల్సిన ఇంటర్వ్యూ కాదమ్మా, తుంటర్వ్యూ. ఎప్పుడు జరిగేది అదే, కానీ త్వరగా చెప్పు, రికార్డ్ చేస్తున్నాను. ఓకే. రాముని బాణం, కృష్ణుని మురళీరవం, అన్నమయ్య పదాలు, త్యాగయ్య కీర్తనలు, బుద్ధుని కరుణ, మీరా భజన, కలువ రేఖలు, చిలుక పలుకులు, హంస నడకలు, తలతలలతో తరుణ కిరణ సంచలిత లలిత శృంగార తటిల్లత కథలుగా కనులు చెదరగా సురుచిర దరహాస పల్లవాధరముల పల్లవి తెమ్మెర తిమ్మెర తెమ్మప్ప. హే, ఛార్జింగ్ అయిపోయింది, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది.
ఏం బావా ఎప్పుడొచ్చావు? అదే నువ్వేదో కాకి పలుకులు శిలక పలుకులు అని ఆ అమ్మాయితో చెప్తున్నప్పుడే వచ్చాను. అదే ఆ అమ్మాయికి చదువు నేర్పమంటే నేర్పుతున్నా అంతే. మా నీలుకు నేర్పినట్టు అంతే కదా బాబు? అంతే 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 అంతే. ఏం పల్లవి అంతే కదా? కృష్ణ, నీళ్ళు నీకు స్టూడెంటా? నాకెప్పుడు చెప్పలేదే. ఏదో అలా. సరే పద, నీ గెస్ట్ హౌస్ దగ్గర నేను దింపేసి నేను వెళ్ళిపోతా. వస్తా బావు. ఎల్లమ్మా, కానీ జాగ్రత్త, అదంతా ముళ్ళబాట, నాగులు తిరిగే కోన. జాగ్రత్తమ్మా, జాగ్రత్త. తప్పు చేస్తున్నావు కృష్ణ, తప్పు చేస్తున్నావు. ఏంటి బండా, ఏంటి తలెత్తి చూస్తున్నావు? వద్దు, అంత లేదు. ఇక మీకు నేల చూపులే. జాగ్రత్తగా నేలను చూసుకుంటూ వెళ్ళు. మేము ఈ నేలను నమ్ముకొని, ఈ నేలను చూసుకొని తలెత్తుకు బతుకుతున్నాం. ఇది మా తల్లి. మా తల్లిని మేము చూసుకోవాలని నీలాంటోడు చెప్పనక్కర్లేదు. మీ గురించి మీరు చూసుకోండి. మీ పాపాలు పండే రోజు పక్వానికొచ్చాయి. ముసురు మొదలైంది. అది తుఫానుగా మారకముందే మీ ముసుగులు తొలగించుకొని వచ్చిన దాన్నే వెళ్ళిపోండి. మీరు పొమ్మంటే చిత్తం అని మేం పారిపోవాలా? రాయ్, హరికేన్ తుఫాన్ని కూడా హారతిచ్చి పంపించేయగలను. నువ్వు, మీ లచ్చన్న, రాజమయ్య, మీ గూడెం వీరులందరూ నన్ను, మా నాన్నని, త్రిలోచన్ని ఈ అడవి నుంచి పంపించేయడానికి ప్రయత్నిస్తున్నారు. మోబీని అరెస్ట్ చేశారు కాబట్టి మేము భయపడిపోతాం అనుకుంటున్నారా? మేము తలుచుకుంటే ఈ క్షణంలోనే మీ గూడెం కనపడకుండా చేయగలం. మీరు ఎక్కడికి వెళ్ళి బతకలేరు కాబట్టి, మీ బతుకులు ఈ అడవిలోనే తెల్లారిపోవాలి కాబట్టి దయతలచి మేము ఊరుకుంటుంటే మీకు ఆవేశాలు ఎక్కువయ్యాయి. ఆవేశమే మిగులుద్ది. మా ప్లాన్ ఆఫ్ యాక్షన్ మొదలైంది. ఆవేశమే మిగులుద్ది. మా ప్లాన్ ఆఫ్ యాక్షన్ మొదలైంది. మా కనుసన్నల్లో మసిలే కొంతమంది అధికారులు ఈ అడవిని వాళ్ళ ఆధీనంలోకి తీసుకోవాలనుకుంటున్నారు. ఇక మీ దీనమైన బ్రతుకులు మా దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి ఉన్నాయి. ఈ విషయాల్ని గ్రహించి మీ వాళ్ళంతా తల దించుకొని బ్రతకడం మేలు. బతుకుతాం, తలదించుకు బతుకుతాం. ఈ అడవి తల్లి అలా బతకటం మాకు ఉగ్గుతో నేర్పింది.
ఈ ప్రకృతిలో ప్రతిరొత్తం ఎదిగే కొద్దీ వదగమని మాకు ఊహ తెలిసినప్పటి నుంచి అవి నేర్పాయి. మనిషి ఎంత ఎత్తుకెదిగినా ఒదిగే ఉండాలనేది దాని అర్థం. ఆ సంస్కారం ఈ తల్లి ఒళ్ళో జీవించే ప్రతి జీవికి ఉంటది. కానీ మీలాంటి కుసంస్కారులకి మా సంస్కారం తలదించుకున్నట్లు అనిపించటం అతిశయోక్తి కాదు. కిట్నబాబు, నీ ముందు తలదించుకున్నదేది నీకు భయపడి బానిసైపోయిందనుకోకో. నిన్ను కాటయ్యాలనుకున్న కాలనాకు కూడా అది వేసే కాటుకు ముందు తలదించుకుంటాది, దాని ఇసం కోరల్లోకి రావడానికి. ఎద్దు పొడవబోయే ముందు తల దించుకుంటాది, దాని రోసం కొమ్ముల్లోకి రావడానికి. పులి వెనకడికి వేసేది ముందుకు దూకడానికే. సముద్రంలో బడబాకినికి తల వంచిన అలా ఉవ్వెత్తున లేచిందంటే ఇక ఉప్పెనే. సొప్పున నువ్వు నీ ఓళ్ళు ఈ అడవిని వదిలి వెళ్ళలేదంటే ఎన్నాళ్ళు సంస్కారంతో తలదించుకుని ఒదుకున్న మా గూడెం ఒక్కసారి తలెత్తి కన్నెర్రజెత్తే నువ్వు మీ ఓళ్ళు భస్మం అయిపోతారు. పదరా బండా. ఎక్కడికమ్మా ఇటువైపు వెళ్తున్నావు? ఇటువైపు ఏదో పురాతనమైన గుడుందట కదా, అది చూడ్డానికి వెళ్తున్నాను అని ఎవరు చెప్పారు? మళ్ళీ శివంగి కమలి. వాళ్ళు చూసామని చెప్పారా? లేదు, ఉండేదట అని చెప్పారు. మరి అట్లాంటప్పుడు ఇంత అడవిలోకి ఒంటరిగా ఏ ధైర్యంతో వచ్చావు? ఈ అడవిలో ఎవరికి ఏ ఆపద రాకుండా అహర్నిశలు కాపలా కాసే బండ, లచ్చన్న, జిత్తు వంటి వారు ఉండగా నాకు ఏ ప్రమాదం గురించి భయం లేదు. ఇక చావంటే నాకస్సలు భయం లేదు. ఎందుకంటే నేనొకసారి చచ్చి బతికిన దాన్ని కాబట్టి. ఇంకెప్పుడు అట్లాంటి మాట మాట్లాడదు. ఇది అందరికీ తెలియడం మంచిది కాదు. దాదాపు దేవరహస్యం లాంటిది. తెలిసిందా? నీ అమాయకత్వం చూస్తుంటే ముచ్చటేస్తుందమ్మా. నీ బండతనం నాకు ముచ్చటేస్తుంది బండన్నయ్య. నా చిట్టి చెల్లివి, పదమ్మా, నీకు ఆ గుడిని చూపిస్తాను. కానీ కొద్దిగా చీకటి పడితే తప్ప గుడి కనిపించదు. అదేంటి, చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ అడవిలో ఆశ్చర్యాలే కాదు, అద్భుతాలు కూడా చాలా ఉన్నాయి. పద, చీకటి ముసురుకునేలోగా వెళ్ళి వచ్చేద్దాం. భక్తిగా దేవుణ్ణి స్మరించుకుంటూరా. పదమ్మా. ఆ అద్భుతాన్ని నేను చూస్తాను. ఈ వెనకే వస్తాను.
జాగ్రత్తమ్మా, చూసుకున్నాడు. ఇక్కడ ముళ్ళుంటాయి. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు ఏ ముళ్ళెక్కువ? కాదు, మునులు ఎక్కువ. అంటే అంటే ఈ సమయంలో కనిపించే ఈ గుడిని చూడటానికి ప్రతిరోజు మునులు ఇక్కడికి వస్తారు. వారిని ఒకసారి మనం చూడొచ్చా? వినొచ్చు. అంటే వారు మహాత్ములు, దైవాంశ సంభూతులు. మనం వారిని దర్శించలేం. సూక్ష్మ శరీరాలతో ఉండే వారి అలికిడి మాత్రం గుడి తెరిచినప్పుడు తెలుస్తుంది. బండన్నా, నేను చాలా అదృష్టవంతురాలి కదా? అవును, నువ్వు ద్విజురాలివి. అంటే అంటే 2 జన్మలెత్తిన దానివి అని అర్థం. ఇంకా ఎంత దూరం? వచ్చేసాం, సరైన సమయానికే వచ్చాం. రామ్మా. నేను వచ్చేసా. గుడి ఏది? మనసులో ఏ ఆలోచన రానీయకుండా ఆ మహేశ్వరుణ్ణి తలుచుకుంటూ ఉండు. ఏ ఆలోచన వద్దు, కళ్ళు మూసుకో. అమ్మా, నేను కళ్ళు మూసుకుంటే మీరు చూసేసి వెళ్ళిపోదావనా? నేను కళ్ళు మూసుకోనుగా. ఓంకారాలు వినిపిస్తున్నాయా? వినిపిస్తున్నాయి. అప్పుడే కళ్ళు తెరవకు. నేను చెప్పినప్పుడు మాత్రమే తెరువు. సరే. పల్లవి, ఇప్పుడు నువ్వు కూడా ఓంకారం చెయ్యి. ఓ ఇప్పుడు కళ్ళు తెరువు. శివాలయం కనిపించిందమ్మా? పల్లవి, కళ్ళు మూసుకో. మళ్ళీ ఇప్పుడు కళ్ళు తెరువు. చూసావా, సంతోషమేగా? చాలా థ్యాంక్స్ బండన్నా, చాలా థ్యాంక్స్. పదమ్మా, ఇంకెక్కువగా ఇక్కడ ఉండకూడదు. పద, చీకటి పడిపోతుంది. పదమ్మా. అమ్మా, గూడెనికి వెళ్ళిపోతారా?
అమ్మో వీళ్ళకంటే ముందే నేనే గుడికి వెళ్ళిపోవాలి. ఆ, 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 ఆ.